ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం. పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. చిలకలూరిపేట షిరిడి సాయి మందిరంలో వన్ డే వర్క్ షాప్ కార్యక్రమం. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆదివారం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమం. నంద్యాల జిల్లా శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమృత ప్రవాహ యాత్ర. నిర్మల్ పట్టణం శ్రీ అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో 24 గంటలు అఖండ ధ్యానం. తిరుపతి జిల్లా తిరుమలలో ధ్యాన శిక్షణ తరగతులు. హైదరాబాద్ రామాలయంలో మండల ధ్యాన కార్యక్రమం. ఇక వివరాల్లోకి వెళితే చిలకలూరిపేట పురుషోత్తపట్నం షిరిడి సాయి మందిరంలో వన్ డే వర్క్ షాప్ కార్యక్రమాన్ని చిలకలూరిపేట పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్ హరిప్రసాద్ నిర్వహణలో పరుచూరి గాంధీ సారథ్యంలో అతిథులుగా దేవాలయ ట్రస్ట్ కిషోర్, మాస్టర్స్ భాస్కర్ రావు, రజని, సుబ్బారావు, రామకృష్ణరాజు, అబూబకర్, పద్మ తదితరులు పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో అతిథులు మరియు హాజరైన మాస్టర్స్ తమ సందేశాలను, ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. నిష్కామ కర్మ, ధ్యాన సాధన, స్వాధ్యాయం ప్రతినిత్యం చేయాలని ఈ సందర్భంగా సూచించడం జరిగింది. అనంతరం ధ్యాన సాధన ఏ విధంగా చేయాలో తెలిపి సామూహిక ధ్యానం చేయించారు. ఇక ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో మాస్టర్స్ మరియు సాయి భక్తులు పాల్గొన్నారు. అనుగ్రహమే సాయిబాబా అనుగ్రహమే. పగలూరి ఈ ధ్యానం పరమాత్మలో నేను ఆ ధ్యానం చేశాను. ఇవాళ పూర్తిగా చనిపోయే స్టేజ్ నుంచి స్పైనల్ కి టీబీ అటాక్ అయిందమ్మా, అయిపోయాడు మా వాడు లాస్ట్ అనుకున్నారు. అలాంటి ధ్యానం చేసి వాళ్ళ ఈ కార్యక్రమానికి ఎంతమందికి, ఇప్పుడు ఇక్కడైతే కొంతమంది లైవ్ లో చాలా మంది వస్తారు. చెయ్యాలి అంటే మనం ఎంతసేపు పంచభూతాత్మకమైన శరీరం అని తెలియదు మనకి, ఆ జ్ఞానం లేదు మనకి. మనం చిన్నప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటాం, నమస్కారం పెట్టుకుంటాం, దేవుడు ఎక్కడో ఉన్నాడు, మనం ఎక్కడికో వెళుతున్నాం, అన్నీ ఆయన తిరుగుతాడు అనుకుంటున్నాం. కానీ మన భావంలో నుంచే వస్తుందని చెప్పేసి ఎవరికి చెప్పలే ఇంతవరకు. ఇంతటి అనుభవ జ్ఞానాన్ని ఎవరు పంచలేదు మనకి. అంతసేపు ఇంకోటి మీద డిపెండెన్సీ నేర్పారు మనల్ని, ఇంకోటి మీద ఆధారపడటం అనేది నేర్పారు. ఆ ఆధారపడటం అనేది నేర్పేబట్టే మన భారతదేశం ఇంత ఈ ఆధ్యాత్మికంగానే ఎంతసేపు దేవుడికి గుడికి వెళ్ళటం, నా పని అయిపోద్ది అనుకుంటాం, కానీ చేయాల్సిన పని చేయకుండా కూర్చుంటాం. కానీ ఈ సృష్టిలో అందరిలో ఉన్నాడు దేవుడు, అంతా ఆయనదే, మనదేమీ లేదు. మనమంతా ఈ కర్మఫలాలు అనుభవించడానికి వచ్చిన ఒక గోళకం లాంటి వాళ్ళం. మనం ఈ జన్మలో ఏమైతే చేస్తామో నెక్స్ట్ జన్మ మనం అనుభవించాక ఆ జన్మకు వెళ్తాం. మనం అది తెలియక మనకి ఏదో ఉన్నా, పుట్టామా, పోయామా, మనం వచ్చామా, ఎంజాయ్ చేసామా, వెళ్ళిపోయాం అనుకుంటున్నాం. ఈ జ్ఞానం నాకు 50 సంవత్సరాలు తెలుస్తుంది. అలాగే ఇప్పుడు మీరు వచ్చేవాళ్ళంతా కూడా ఆ స్థితిలోనే ఉన్నవాళ్లే. ఎవరు చిన్నవాళ్ళు, ఎవరు 20 సంవత్సరాల వాళ్ళు ఎవరు రారు. వివేకానందుడు ఒకటి మాట చెప్తాడు, 20 సంవత్సరాల లోపు గుడికి వెళ్ళకపోతే తప్పు, 60 సంవత్సరాల గుడికి వెళితే తప్పు అన్నాడు. అది మనం నేర్చుకోవాల్సి. హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ గురుస్థాన్ పిరమిడ్ ధ్యాన కేంద్రంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు వసుధైక ఫౌండేషన్ సభ్యులు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా స్వాధ్యాయ యోగం వ్యవస్థాపకులు శ్రీనివాస్ రెడ్డి హాజరయ్యారు. ఈ నేపథ్యంలో పలు పుస్తకాల ఆత్మజ్ఞానాన్ని బోధిస్తూ ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. నిజంగా హిందూయిజం బ్యాక్గ్రౌండ్ నుంచి ధ్యానము అనే పదము ఒక 8000 సంవత్సరాల నుంచి ఆ పదము ఎట్లా ఎవల్యూట్ అవుతూ వస్తుంది. బుద్ధుడు ధ్యానము అనే ఆ పదము ఆనాపానసతి ఎలా ఇవాల్వ్ అవుతుంది, తావోయిజంలో నుంచి ఎలా వస్తుంది, సైంటిఫిక్గా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు ఆ పదం మీద అందరూ దాని మీద రీసెర్చ్. ఇది స్వాధ్యాయ యోగా అంటే. స్వాధ్యాయ యోగా అంటే ఈరోజు భూమి మీద ఉన్న ఆధ్యాత్మిక వాస్తవాలని మనము క్రమం తప్పకుండా చర్చించుకునే దాన్ని స్వాధ్యాయ యోగా అంటాం. ఒక ప్రక్రియ, ఒక సహజమైన ప్రక్రియ మానవాళికి ఎలా ఉపయోగపడుతుంది, ఇది ఎట్లా పురోగతి చెందుతూ ఉంది, దీనికి కావాల్సింది ఫస్ట్ మొట్టమొదటి అవగాహన ఏంటి అంటే మెడిటేషన్ అనే పదము ఒక లాంగ్ రన్ ప్రాసెస్. ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా వింజమూరు పిరమిడ్ నగర్ శ్రీ వేదవ్యాస వశిష్ఠ పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో ఆదివారం ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని మాస్టర్ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా మాస్టర్ భాస్కర్ రావు హాజరై ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మన చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక ప్రకాశమే ఆరా అని, ఆరా మరింతగా విస్తరించాలన్నా అఖండమైన ధ్యానం మరియు సజ్జన సాంగత్యం చక్కగా ఉపయోగపడతాయని ఈ సందర్భంగా భాస్కర్ రావు తెలియజేశారు. అనంతరం మాస్టర్స్ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ రవిచంద్ర, నారాయణ రెడ్డి, సుబ్బారెడ్డి, హేమలత, రాజేశ్వరి, సుప్రజ, స్వరాజ్యం ఇలా 70 మందికి పైగా ధ్యాన మిత్రులు పాల్గొన్నారు. ఎప్పుడైనా ఆ సాధనలో
వదిలిపెట్టామనుకోండి, ఇప్పుడు అందించబడదు. ఇప్పుడు భోజనం వడ్డిస్తున్నారు, మనం వెళ్ళి ప్లేట్ పెట్టాలి, తీసుకోవాలిగా, అది తీసుకున్న తర్వాత తినాలిగా. అలా ఎలాగో మన ధ్యానంలో ఒక అనుభవం వచ్చినప్పుడు మనం దాన్ని కంటిన్యూ ధ్యానం చేస్తూ ఉంటే ఆ అనుభవం ఏమవుతుందంటే కార్యరూపం మారుస్తుంది. లేదంటే మనకు అనుభవం కనపడింది, అయిపోయింది అనుభవం కొన్నింటికి అట్లా. నంద్యాల జిల్లా బనగానపల్లి మండలం నందవరం గ్రామంలో శ్రీ చౌడేశ్వరి దేవి ఆలయంలో అమృత ప్రవాహ యాత్ర కార్యక్రమాన్ని నంద్యాల పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఎంసీ అంబాసిడర్స్ మాస్టర్స్ వరలక్ష్మి నాగపుల్లయ్య సారథ్యంలో 24 గంటల అఖండ మౌన ధ్యానం నిర్వహించారు. అనంతరం మాస్టర్స్ పద్మావతి రామాంజనేయులు శాకాహార గీతాలతో మహాకరుణ శాకాహార ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటేశ్వర్ రెడ్డి, ఈవో కామేశ్వరి, రంగనాథ్ రెడ్డి, రాజు, ప్రభాకర్ రెడ్డి, రామ్ సుబ్బయ్య, ప్రసాద్, ప్రతాప్ రెడ్డి, లక్ష్మి, శివరాజ్, కృష్ణాపురం తదితర ధ్యానమిత్రులు దాదాపు 500 మందికి పైగా ధ్యానమిత్రులు పాల్గొన్నారు. నిర్మల్ పట్టణం శ్రీ అభయాంజనేయ పిరమిడ్ ధ్యాన మందిరంలో 24 గంటలు అఖండ ధ్యానం కార్యక్రమాన్ని నిర్మల్ జిల్లా పీఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న హనుమత్ దీక్ష స్వాములకు పీఎస్ఎస్ఎం నిర్మల్ జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్ వర్మ ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ధ్యాన శాకాహార విశిష్టతలు తెలియజేసి అందరిచే ధ్యాన సాధన చేయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు గోవర్ధన్ రావు, కార్యదర్శి మహేందర్ గౌడ్, కోశాధికారి శ్రీహరి, మాస్టర్స్ నరసయ్య, హనుమంత్ రెడ్డి, శోభ, సునీత, అనూష మరియు వివిధ జిల్లాల మాస్టర్స్ అందరూ దశల వారీగా అఖండ ధ్యానంలో పాల్గొని విజయవంతం చేశారు. ఏది పరమశివుడు చేసిన ధ్యానమే, రామభక్త హనుమంతుడు చేసిన ధ్యానమే, సబ్కా మాలిక్ ఏకే ప్రబోధించినటువంటి సాయిబాబా చేసింది కూడా ధ్యానమే, ఏకసంతాగ్రహి రామకృష్ణ పరమహంస వివేకానంద చేసింది కూడా ధ్యానమే, ఆదిశంకరాచార్యుడు చేసిన ధ్యానమే, భగవాన్ రమణ మహర్షి చేసిన ధ్యానమే, అదే మళ్ళా ఏది పూలాజీ బాబా చేసిన ధ్యానమే. మొత్తం మనం చరిత్రలో చూసుకుంటే గీతకెళ్ళి కృష్ణుడు చేసిన గీత మకరందం గీతాన్ని బోధించినటువంటి కృష్ణుడు చేసింది కూడా ధ్యానమే. అంటే మనము ఏమవుతున్నామంటే అక్కడనే ఉంటున్నాం. ఇది అంటే అందులోనే ఆనందం. ఇప్పుడు ఒక స్వీట్ ముక్క ఉన్నది, నీకు నచ్చిన స్వీట్, ఇంతకు మించి స్వీట్ వేరే అనుకుంటాం. ఇంకా 10 రకాల స్వీట్లు టేస్ట్ చూస్తే అది తెలుస్తుంది. ఆ టేస్ట్ హయ్యెస్ట్ టేస్ట్ ఏంటంటే మన జీవితం లోపల ధ్యానమే. తిరుపతి జిల్లా తిరుమలలో తిరుపతి స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ధ్యాన శిక్షణ తరగతులు నిర్వహించారు. ధ్యాన సప్తాహం ప్రాజెక్టు చైర్మన్ సంగీత బాబు. ఈ కార్యక్రమంలో పలు రాష్ట్రాల నుండి విచ్చేసిన శ్రీవారి సేవకులకు ఆత్మ జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో జ్ఞానదాతగా మాస్టర్ రాయల్ మల్లేశ్వరి పాల్గొని ధ్యాన శాకాహార విశిష్టతను వివరించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. आगे बढ़ करके अपने श्वास पर न्यास रखिए। यहाँ कोई मंत्र नहीं है, कोई रूप नहीं है, केवल श्वास पर ध्यान. ఎలాంటి రూపము లేదు, ఎలాంటి మంత్రము ఆలోచనల నుండి బయటికి తీసుకురావడానికి శ్వాస మీద మాత్రమే ధ్యాస పెడుతున్నాం. అంటే మనము గాలి వదులుతున్నా తీసుకుంటున్నాం, అది మాత్రమే. దయచేసి ఎవరు కళ్ళు తెరవద్దు,
వైఎస్సార్ కడప జిల్లా వేంపల్లి గ్రామం శ్రీ వేదవ్యాస పిరమిడ్ ధ్యాన కేంద్రంలో మాస్టర్ సూర్యప్రకాశ్ రావు ఆధ్వర్యంలో 3 రోజుల ధ్యాన ఆత్మజ్ఞాన శిక్షణ తరగతులు ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా జనాబాయి నాగమల్లేశ్వరమ్మ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. 2 లోకాల గురించి మనం తెలుసుకోవాలి. ఇహలోకము, పరలోకము. ఇహలోకం అంటే ఈ భూమి మీద మనం నివసిస్తున్నాము, దీన్ని ఇహలోకము అంటాం. పరలోకం అంటే కోటాను కోట్ల లోకాలు కలిపి పరలోకము అని చెప్పడం జరుగుతుంది. తర్వాత 2వ పాఠశాల వచ్చారట అక్కడికి. ఆ పాఠశాల కూడా చాలా బాగా వేస్తుందట. ఈ పాఠశాల చుట్టూ వెతికారంట. కొంచెం దూరం వెళ్ళేటప్పటికి ఒక చిన్న బకెట్ కనపడిందట. బకెట్ కనపడింది కానీ తాడు లేదు. తాడు లేకపోయేటప్పటికి అక్కడే పక్కనే ఉన్న ఒడి చెత్తను తీసుకొని తాడులో మెల్లేసి ఆ తాడుతో ఆ బకెట్తో నీళ్లు తాగి దాహం తెచ్చుకొని వెళ్ళిపోయాడట. అప్పుడు గురువుగారు చెప్తున్నారు, మొదటి శిష్యుడికి నేను ఎక్కువ చెప్పింది లేదు, వెనక శిష్యుడికి ఎక్కువ చెప్పింది లేదు. వాళ్ళు శ్రద్ధ, తపన, వివేకంతో అలాగే నీకు శ్రద్ధ ఉన్నప్పుడు గురువు గారు చెప్పే విషయాల్ని రాసుకొని పదే పదే మననం చేసుకున్నప్పుడు నువ్వు కూడా జ్ఞానంలో ఉన్నతంగా ఎదుగుతావు అని చెప్పారు. కాకినాడ శ్రీ విశ్వకాంతి పిరమిడ్ ధ్యాన మందిరంలో మాస్టర్ స్వర్ణ ఆధ్వర్యంలో ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాన్ని ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాస్టర్ ప్రభుజీ పాల్గొని అద్భుతమైన ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే ధ్యాన సాధన చేయించారు. దేవుని ఎక్కడానికి ఎందుకు వస్తారు? 4 రకాల భావాలతో వస్తారు. కష్టాలు తట్టుకోలేక వచ్చేవాడిని అతి అంటారు. ఏంటి తట్టుకోలేని వాళ్ళని ఏమంటారు? అతి. అంటే బాధలు తట్టుకోలేక దైవాన్ని సేవిస్తే దైవం రక్షిస్తుందని ఈ కథలోకి వస్తారు. 2 అర్థాలు అంటే విజయాలు. మనం అనుకున్నవి జరగడం లేదా అన్నీ జరగాలని చెప్పి వచ్చేవాళ్ళు కొంతమంది ఉంటారు. అంటే మనం అనుకున్నట్టు జీవితం జరగాలి అని కొంతమంది వస్తారు. వాళ్ళని అర్థాత్రి అంటారు. అతి అర్ధరాత్రి జిజ్ఞాస సత్యం ఏంటో తెలుసుకోవడానికి కొంతమంది వస్తారు. జ్ఞాని అంటే మనం శరీరం అనిత్యమైంది తెలుసు. జ్ఞాని అంటే వివేకం కలిగిన వాడు. నిత్య అనిత్య వస్తు విశిష్ట జ్ఞానం కలిగిన వాడు, వివేకం కలిగిన వాడిని జ్ఞాని అంటారు. శరీరం నిత్యం అనిత్యమా? శరీరం ధర్మం ఏంటి? హైదరాబాద్ నాగారం రామాలయంలో మండల ధ్యాన కార్యక్రమాన్ని మాస్టర్స్ మహానంద శ్రీకళ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం మాస్టర్స్ మధు, శ్రీకాంత్, ఉపేంద్ర విచ్చేసి చక్కటి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. వారి ధ్యాన అనుభవాలను వివరించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. చేసేదెవరు అంటే దేహం. కాబట్టి దేహం గొప్పదా మనస్సు గొప్పదా అంటే మనస్సు గొప్పది. ఇంకా మనస్సు గొప్పదా ఆత్మ గొప్పదా? ఆత్మ గొప్పది. ఎలా? ఆత్మ ఉంటేనే ఈ దేహానికి విలువ. ఆత్మ కనుక ఈ దేహం నుంచి కనుక తప్పుకుంటే ఏం చేస్తారు అంటే మన ఇల్లైనా తీసి ఎవరు వచ్చినా రాకపోయినా 24 గంటల కంటే ఎక్కువ ఉంచరు. ఎందుకు అంటే ఆ తర్వాత ఉంచిన ఆ వాసన భరించలేదు. చిత్తూరు జిల్లా శాంతిపురం మండలంలో ధ్యాన ప్రచార యజ్ఞం కార్యక్రమాన్ని పలమనేరు బైరెడ్డిపల్లి పిరమిడ్ సొసైటీ మూవ్మెంట్ మరియు కుప్పాలపల్లి ధ్యాన ఆశ్రమ సంయుక్త ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం దండికుప్పం, వెంకటేశ్వరపురం మరియు 7 గ్రామాలలో ధ్యాన ప్రచారం జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ బాలాజీ, రేవతి, నాగరాజు, రోహిణి, లక్ష్మి తదితర పిరమిడ్ మాస్టర్స్ పాల్గొన్నారు. ప్రతిరోజు ధ్యానం చేద్దాం, ఆనందంగా ఆరోగ్యంగా జీవిద్దాం. మన గ్రామం అంతా కూడా ధ్యాన గ్రామం కావాలి. మన గ్రామంలో ప్రతి ఒక్కరూ కూడా ఆరోగ్యవంతులుగా ఆనందంగా జీవించాలి. శాకాహారులు కావాలి. మరి అద్భుతంగా మన గ్రామం తయారు కావాలంటే ప్రతి ఒక్కరూ ప్రతిరోజు ధ్యానం చేయాలి. ఈ ఆలోచనలు వచ్చినా దాన్ని ఏం పట్టించుకోవద్దండి. చక్కగా కళ్ళు మూసుకున్నాం. మన ముక్కులో వస్తున్నటువంటి సహజ సిద్ధమైనటువంటి ఉచ్ఛ్వాస నిశ్వాసాలను గమనిస్తూ
అద్భుతమైనటువంటి ధ్యానంలో మమేకమై ఉన్నాం. శక్తి మన ఊరంతా జ్ఞానమయం కావాలి, ఊరంతా శాకాహారమయం కావాలి, ఊరంతా పిరమిడ్మయం కావాలి. వనపర్తి పట్టణం సాయినగర్ కాలనీ మూల చైతన్య పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వనపర్తి జిల్లా పిఎస్ఎస్ఎం అధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి, మహిళా ఉపాధ్యక్షురాలు లక్ష్మి ఆధ్వర్యంలో ఒక్కరోజు మౌన ధ్యాన శిక్షణ తరగతులను ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ధ్యానులకు లక్ష్మి, రాధాకృష్ణారెడ్డి దంపతులు ఆత్మజ్ఞానాన్ని బోధించారు. ఈ సందర్భంగా ప్రవీణ్ మాట్లాడుతూ పత్రిజీ ధ్యాన మహాయాగం కార్యక్రమ విశేషాలను అందరితో పంచుకున్నారు. తదుపరి 50 మందికి పైగా ధ్యానులు పాల్గొని ధ్యాన సాధన చేశారు. కోనసీమ జిల్లా అమలాపురం శ్రీ బాలయోగీశ్వర పిరమిడ్ ధ్యాన కేంద్రంలో వన్డే వర్క్ షాప్ కార్యక్రమాన్ని మాస్టర్ సత్యరాజు ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞానదాతగా మాస్టర్ ప్రభుజీ విచ్చేసి ఆత్మజ్ఞానాన్ని బోధించారు. అనంతరం అందరిచే ధ్యానం చేయించారు. శరీరం లేనప్పుడు, ఆలోచనలు లేనప్పుడు, ఉచ్ఛ్వాసం నిశ్వాసం లేనప్పుడు తాను ఎవరో తాను తెలిస్తే ఆత్మజ్ఞానం వచ్చిందని అర్థం. అర్థమవుతుందా? అప్పుడు 3 శరీరాలు పోయి ఈ నీటి వలయంలో ఉన్న వాయువు చేత బంధించబడ్డ పొడగా ఆ వాయువు కట్ అయిపోగానే సముద్ర జలం ఎలాగైందో ఈ జీవాత్మ పరమాత్మ అలా అవుతుంది. అర్థమవుతుందా? ఏమి లేనప్పుడు స్థూల శరీరం, సూక్ష్మ శరీరం, కారణ శరీరం అంటే భ్రాంతి, భ్రమ, భయం ఈ 3 పోవాలి. భ్రమలంటే ఊహలు, భ్రాంతి అంటే ఇష్టాలు. నా భార్య, నా పిల్లలు, నా భర్త, నా ఇల్లు, ఇదంతా భ్రాంతి. భ్రాంతి, భ్రమ, భయం ఈ 3 పోగొట్టుకోవడానికే మనకి జ్ఞానం, 3 పోగొట్టుకోవడానికే ఆత్మజ్ఞానం అవసరం. ప్రకాశం జిల్లా ఒంగోలు సాయి నివాస్ రెసిడెన్సీలో శ్రీమద్ భగవద్గీత ధ్యాన మహాయజ్ఞం 7 కార్యక్రమాన్ని ఒంగోలు పిరమిడ్ మాస్టర్స్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ యజ్ఞం కార్యక్రమం 12వ రోజులో భాగంగా మాస్టర్ శైలజ భగవద్గీత జ్ఞానాన్ని బోధించారు. ఈ నేపథ్యంలో మాస్టర్స్ వాసంతి ధ్యాన ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం హాజరైన ధ్యానులు అందరిచే సామూహిక ధ్యానం చేయించారు. శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇచ్చే రాముడి కోసం రోజు ఎదురు చూస్తూ కూర్చుంది. మరి అలా ఎదురు చూస్తూ కూర్చొని వచ్చినప్పుడు రాముడికి ఏమిచ్చింది? తను పండ్లను ఎంగిలి చేసి ఇచ్చినది. రాముడికి లేవా పండ్లు? ఆయన అంతఃపురంలో కావలసినన్ని ఉన్నాయి, ఆయనకు లేని కొరవేముంది? మరి ఆనాటి ఋషులు, అంత తపస్సు చేసినటువంటి ఋషులు ఎన్నో మధుర ఫలాలను ఇచ్చుంటారు. అన్నిటికంటే కూడా శబరి ఇచ్చినటువంటి ఈ ఫలమే అంత రుచిగా ఉన్నది. అంటే ఆమె పరమాత్మను ఎంతో మధుర భావంతో అన్ని సంవత్సరాలు ఆరాధన చేస్తూ వచ్చినదట. కాయమనడి విల్లు కదలగుండగా పెట్టి, బుద్ధి అనడి నారి పొరలగుండా, మనసనేటి అంబు మరి కురిచేయరా, కాళికాంబ హంస కాళికాంబ. ఈ కాయం అనేటటువంటి విల్లును, అంటే ఈ దేహాన్ని కదలకుండా పెట్టాలి. బుద్ధి అనేటటువంటి నారి పొరలగుండా మనసును గురిచేయాలి. విజయవాడ కృష్ణలంక పాత ఆంజనేయ స్వామి ఆలయంలో మండల ధ్యాన సప్తాహ కార్యక్రమాన్ని విజయవాడ పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. మండల ధ్యాన సప్తాహంలో భాగంగా 29వ రోజున మాస్టర్ వేణు జ్ఞాన బోధకులుగా విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం వారి చక్కటి గానాలాపనతో అందరి చేత ధ్యానం చేయించారు. తూర్పుగోదావరి జిల్లా ఆత్రేయపురం మండలం రాజవరం పేరవరంలోని వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో 7 రోజులు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 సంబరాలను తూర్పుగోదావరి జిల్లా పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమం 3వ తేదీ బుధవారం నుండి 9వ తేదీ మంగళవారం వరకు జరగనుంది. శ్రీ క్రోధినామ తెలుగు సంవత్సరంలో బ్రహ్మర్షి పత్రిజీ, శ్రీమతి స్వర్ణమాల పత్రి గారి దివ్య స్ఫూర్తితో శ్రీ వశిష్ఠ గౌతమి పిరమిడ్ ధ్యాన మహాశక్తి క్షేత్రంలో జరుగు ఉగాది ధ్యాన జ్ఞాన యజ్ఞం 4 ఇదే మా ఆత్మీయ ఆహ్వానం. 2024 ఏప్రిల్ 3వ తేదీ నుంచి 9వ తేదీ వరకు 7 రోజుల పాటు జరుగు సాంస్కృతిక నృత్య కార్యక్రమాలు,
సంగీతనాద ధ్యానం, గోదావరి విహారం మరియు స్నానం, షడ్రుచులతో కూడిన మహా అన్నదానం లాంటి కార్యక్రమాలలో పాల్గొని అంతులేని ఆనందాన్ని సొంతం చేసుకోండి. వేదిక వశిష్ఠ గౌతమి పిరమిడ్, రాజవరం, పేరవరం, రాజమహేంద్రవరం, తూర్పుగోదావరి జిల్లా. మరిన్ని వివరాలకు పిఎంసీని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసీ. ప్రతిక్షణం సత్యదర్శనం. నమస్కారం.